పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. స్పీకర్కు చివరి అవకాశంగా మరో 3 వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఇప్పటికే 3 సార్లు సమయం ఇచ్చారని బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యే అయిన వ్యక్తి 6 నెలల్లో మళ్లీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని గుర్తు చేశారు. ఓడిపోయాక ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ అంటున్నారని న్యాయవాది మోహిత్ రావు వాదించారు. ఇంకో ఎమ్మెల్యే కూతురు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. ఆమెతోనే ఆయన కూడా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 8 పిటిషన్లపై జడ్జిమెంట్ ఇచ్చారు అభిషేక్ సింఘ్వి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కోరారు స్పీకర్. దీంతో 3 వారాల గడువిచ్చింది సుప్రీంకోర్టు. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్కు చివరి అవకాశంగా మరో 3 వారాల గడువు ఇచ్చింది న్యాయస్థానం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ ప్రియా, తెలంగాణలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఏదైతుందో దాని విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే ఇప్పటికే స్పీకర్ ఏదైతే పార్టీ మారినట్లుగా వచ్చినటువంటి అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 10లో 8 పిటిషన్ల పైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మిగిలినవి మాత్రం 2 అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. దానం నాగేందర్ పిటిషన్తో పాటు కడియం శ్రీహర్లకు సంబంధించినటువంటి విచారణ జరగాల్సి ఉంది. అయితే గత విచారణ సందర్భంగానే అంటే 16వ తేదీ గత నెల జరిగినటువంటి విచారణ సందర్భంగా 2 వారాల్లోగా ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మొత్తం కూడా కోర్టుకు తెలపాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు అంటే గతంలోనే ఒకసారి స్పీకర్కి అవకాశం ఇచ్చాము, సో మళ్ళీ ఆలస్యం చేయొద్దనే విషయాన్ని కూడా గతంలో స్పష్టం చేశారు. కానీ దాన్ని మరోసారి ఈరోజు మళ్ళీ విచారణకు మరికొంత సమయం కోరడంతో అంటే ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో మరో 3 వారాల గడువు కావాలని చెప్పి స్పీకర్ తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మన్సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ తరపున వాదనలు వినిపించినటువంటి మోహిత్ రావు మాత్రం సార్ ఇప్పటికే 3 సార్లు గడువు పెంచుతూ వచ్చారు, సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను స్పీకర్ పాటించడం లేదు, పైగా దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. మరోవైపు గత విచారణ తర్వాత ఇప్పటి వరకు ఆయన చేసింది ఒక జడ్జిమెంట్ మాత్రమే, సో కావాలని దీన్ని మరింత ఆలస్యం చేస్తూ వస్తున్నారనే విషయాన్ని కూడా మోహిత్ రావు వాదనలు వినిపించారు. అంతేకాదు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి 2 గురించి కూడా ప్రస్తావించారు. అంటే దానం నాగేందర్ మొదట బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. సో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటి నుంచి కూడా కడియం శ్రీహరి ఆమెతోనే ఉన్నారు, పైగా ఆమె గెలుపు కోసం ఆయనే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానైతే స్పీకర్ తరపున అటు మరికొంత సమయం కావాలని అడగడంతో ఈ సమయం కూడా ఇవ్వొద్దని చెప్పి బీఆర్ఎస్ కౌన్సిల్ అడ్డుపడడంతో లేదు ఈసారి ఇచ్చేటటువంటి సమయం తర్వాత పూర్తి కాకపోతే అంటే ఖచ్చితంగా స్పీకర్ ఇప్పటి వరకు ఏ విధంగానైతే కొంత డెవలప్మెంట్ చూపించారు, సో దానికి అనుగుణంగా మిగతా 2 విషయంలో కూడా త్వరలోనే పాజిటివ్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆయన పాటిస్తారని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే 3 వారాల గడువిచ్చింది. ఒకవేళ 3 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం స్పీకర్ పైన కోర్టు ధిక్కారానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు సంబంధించి కేసు మరో 3 వారాలకు వాయిదా పడింది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.